నమస్కారం. వెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 27, 28 తేదీల్లో మహానాడును జయప్రదం చేయండి. ప్రభుత్వ వైద్యశాల డెవలప్మెంట్ కమిటీ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం. ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే పసుపు పండుగ మహానాడును నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు ఈ సందర్భంగా తెలియజేశారు. నష్టపేట రోడ్డులోని గంగిరేని కళ్యాణ మండపంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాల ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు, నాయకులతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా 27, 28 తేదీల్లో జరిగే మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహానాడు ఒక వినూత్న ప్రక్రియతో మహానాడు నిర్వహిస్తున్నాం. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత కొత్త ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని క్లస్టర్ల వారీగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెరిగినాయి. మరి అందువల్లనే నెల్లూరులో మహానాడు చేయాలని తలపెట్టింది. దాన్ని మళ్ళీ పునరాలోచించి పెట్రోల్ డీజిల్ ఛార్జీలు తగ్గించే దిశగా, అట్లాగే ఇంకా విస్తృత స్థాయిలో ఈ మహానాడు ద్వారా ప్రజలకి కార్యకర్తలు దగ్గర అవడం గురించి క్లస్టర్ స్థాయిలో మొట్టమొదటిసారి క్లస్టర్ స్థాయిలో మహానాడు నిర్వహిస్తున్నాం. మరి లోకేష్ గారు వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకోవటం క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అట్లాగే గత 2 సంవత్సరాల్లో సాధించినటువంటి విజయాలు ఈ వేదిక ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ఈరోజు రైతు సోదరులకు, ఒక పక్క రైతన్నలకు, మరో పక్క మహిళలకు, మరో పక్క యువతకు ఎనలేని సేవలు చేయాలనే ధ్యేయంగా ఈ మహానాడు జరగబోతాం. రానున్న 3 సంవత్సరాలు దశ దిశ నిర్దేశించే విధంగా ఈ మహానాడు జరగబోతా ఉంది. ఇంకా ప్రజలకు మెరుగైన సేవలు ఎలా అందించాలి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనేది లక్ష్యంగా ముందుకెళ్తాం. మహిళలకు ఈ మహానాడుకు ప్రత్యేకంగా స్త్రీ శక్తి రూపంలో కూడా మనం ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా మహిళల్ని రాజకీయాల్లో అన్ని రంగాల్లో ప్రోత్సహించాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయం. ఆ ఆశయ సాధనలో మేమందరం కూడా ముందుకెళ్తాం. ఈరోజు మారుతున్న పరిస్థితులు బట్టి ఇప్పుడు ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చామో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. అలాగే ఈరోజు స్త్రీ శక్తి పథకాలు కూడా సమర్థవంతంగా అమలు చేయడం జరిగింది. సూపర్ 6 పథకాలు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకం, ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్ల పథకం, ఇవన్నీ కూడా అన్నదాత సుఖీభవతో సహా ప్రతి పథకాన్ని లబ్ధిదారులందరికీ అందించడం సుపరిపాలన మొదటి 2 ఏళ్లలో జరిగినటువంటి సుపరిపాలనలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించినటువంటి మొదటి విజయం. అట్లాగే భావితరాలకి బంగారు భవిష్యత్తు ఇచ్చే విధంగా తెలుగుదేశం పార్టీని ఇంకా శక్తివంతంగా, బలోపేతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తాం. మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇంకా పార్టీని, యువతని ప్రోత్సహిస్తాం, మహిళలను ప్రోత్సహిస్తాం, వాళ్ళకి మంచి అవకాశాలు కూడా ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు 13 క్లస్టర్లో, వినుకొండ నియోజకవర్గంలో 13 క్లస్టర్ల వారీగా ఏర్పాటు చేస్తున్నాం. అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు పరిశీలిస్తున్నాం. ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా నెంబర్ 1గా నాయకులందరూ కూడా కష్టపడి బాగా ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేశారు. అలాగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున కేఎస్ఎస్ సభ్యుల్ని అందరినీ కూడా ప్రతి గ్రామంలో, అలాగే టౌన్లో ప్రతి వార్డులో కూడా కేఎస్ఎస్ సభ్యులను ప్రత్యక్షంగా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం, ఈ మహానాడు వినూత్న కార్యక్రమంలో హైబ్రిడ్ మోడల్లో నవ్వుతో నా భవిష్యత్తు అన్న విధంగా జరగబోతా ఉంది. రేపు ఎల్లుండి 27, 28 తారీఖుల్లో జరగబోతున్నటువంటి మహానాడు కార్యక్రమం ఈ తెలుగుదేశం పార్టీ యొక్క పండుగ. ఎందుకంటే ఎన్టీఆర్ యొక్క బర్త్డే, జన్మదిన సందర్భంగా ఎప్పటి నుంచో ఆనవాయితీ జరుగుతున్న ఈ పండుగలో భాగంగా
ఈసారి కొత్త విధానంలో వర్చువల్గా 1850 క్లస్టర్లలో విడివిడిగా ఇక్కడ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద స్క్రీన్లు కూడా ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి పెద్ద పెద్ద కళ్యాణ మండపాల్లో ప్రతి ఒక్క క్లస్టర్లో కూడా 1850 క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. పొదుపు చర్యల్లో భాగంగా యుద్ధం జరుగుతుంది కాబట్టి దీంట్లో భాగంగా మోదీ గారి పిలుపు మేరకు మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. కానీ ఈ కొత్త విధానంలో 1850 క్లస్టర్లలో కూడా బ్రహ్మాండంగా ఎక్కడ కూడా చూసినా కానీ ఉత్సాహంతో ముందుకు పోతా ఉన్నారు. అలాగే ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ముందు తీసుకుపోతున్నారు. ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి ఒక్క ఈ యొక్క క్లస్టర్లు కూడా తిరుగుతున్నాము. పెద్ద ఎత్తున అందరూ కూడా ఈ యొక్క క్లస్టర్ ఇన్ఛార్జ్ అయితే యూనిట్ ఇన్ఛార్జ్లు అయితేనేమి, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా, కేఎస్ఎస్ మెంబర్స్ అందరూ కూడా జనాల్లోకి వెళ్ళి అలాగే కార్యకర్తలు కలుసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే అందరికీ కూడా చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు కూడా ఈ మహానాడులో పాల్గొని విజయవంతం చేయవలసిగా కోరుతా ఉన్నాం. గోవధ నిషేధ చట్టాలను అమలుపరిచి గోవధను, బహిరంగ జంతు వధను అరికట్టాలని నినదిస్తూ విశ్వ హిందూ పరిషత్ తదితర హిందూ ధార్మిక సంస్థలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, పట్న సిఐలకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వేదకాలం నుండి నేటి ఆధునిక విజ్ఞావంతుల వరకు గోమాతను సకల దేవత స్వరూపంగా, గో ఉత్పత్తుల ప్రకృతికి, మానవాళికి ఎంతో ఉపయోగపడే దేవతగా గుర్తించారన్నారు. అట్టి గోమాతను వధించడం, బహిరంగ జంతు వధ కూడా చట్టరీత్యా నేరం. గోవధ, జంతు వధలను నేరంగా పరిగణిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1977లోనే చేసిన చట్టం ఇప్పుడు అమలులోనే ఉందన్నారు. వెంటనే వినుకొండ పట్టణంలో జరుగుతున్న గోవధను నిషేధించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ రోజు మనం మన హిందూ ధార్మిక సంస్థలు, అలాగే విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, అలాగే ఈ గోవధ తప్పు అని ఖండించే ఇతరులందరూ కూడా ఇక్కడ కలిసి వాళ్ళు మనం ఒక ర్యాలీగా మన పెద్దలు, మన వినుకొండ తహసీల్దార్ గారిని, అలాగే సిఐ గారిని, అలాగే మున్సిపల్ కమిషనర్ గారిని కూడా కలిసి వినుకొండలో గత కొంతకాలంగా జరుగుతున్న ఈ గోవధని ఆపించాలని చెప్పి, అరికట్టాలని చెప్పి ఇవాళ మనం విజ్ఞాపనం ఇవ్వడం కోసం అని చెప్పి కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా పూజనీయ జంతువు మనకి గోమాత అని మనం పిలుచుకుంటాం. మాత అని పిలిచే కొద్ది వాటిని మనం పిలుస్తాం. అలాంటి ఒక అపూర్వమైన జంతువు అది తను ప్రకృతిని బాగుండాలని కోరుకుంటుంది. అలాగే యజమానులు కానీ మానవాళి మొత్తం కూడా ఆనందంగా, సంతోషంగా ఉండాలని మన దీవించే ఒక గొప్ప జంతువు గోవు. ఇది అనాదిగా వైదిక కాలం నుంచి కూడా ఇది ఈ ప్రిఫరెన్స్, ఈ ప్రత్యేకత ఉంది. అయితే దీని మీద చట్టాలు కూడా ఉన్నాయి. 1977లో చేసిన గవర్నమెంట్ చేసిన చట్టం కూడా ఉంది గోవధను నిషేధిస్తూ. అయితే ఈ మధ్య వినుకొండలో మాత్రం గత కొంతకాలంగా ఈ గోవధ జరుగుతుందనే విషయం మన చాలా మంది గమనిస్తూ చాలా ఆందోళన గురైన పరిస్థితి. దీని విషయం మనం క్రితం, మన ఆదివారం కాకుండా అంత క్రితం మరి దానికి సంబంధించిన ఈ యొక్క వీడియోలు కానీ అలాగే ఫోటోలు కానీ సేకరించి మన పోలీసు వారిని కలిసి వినుకొండ ఓబయ్య కాలనీలో ఇలా జరుగుతుందండి, అక్కడక్కడ ఈ రకంగా బహిరంగ జంతువధ, ముఖ్యంగా గోవధ జరుగుతుందని చెప్పడం జరిగింది. అసలు బహిరంగంగా కోసే విధానమే తప్పు, అందున గోమాతల్ని కట్ చేయడం కానీ చాలా తప్పు అనే విషయం. కాబట్టి ఈ విషయాన్ని మనం మున్సిపల్ కమిషనర్ గారి యొక్క దృష్టికి, అలాగే పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు దాన్ని అరికడదామని చెప్పారు. కానీ మొన్న ఆదివారం, 2 రోజుల క్రితం మళ్ళీ ఆదివారం కూడా అదే స్థలంలో యథేచ్ఛగా గోవధ జరిగినట్టుగా మనం అంతా చూసాం, మన వాళ్ళు వెళ్ళి గమనించారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మన యొక్క ప్రభుత్వ అధికారులు వారి యొక్క చట్టాలు అమలు చేయాలి. లేక హిందూ మనోభావాలు, అలాగే హిందూ యువత కూడా అనేక మంది దీనికి సంబంధించి ఆందోళనకు గురవుతున్నారు. రాబోయే రోజుల్లో ఇది ఇంకొక రకంగా తీసుకోకుండా మరి ప్రభుత్వం అర్థం చేసుకుని, మొన్న ఈ మధ్య కూడా జీవో, ఈ నెలలో కూడా ఒక 4 రోజుల క్రితం జీవో ఇచ్చి, అది కూడా మనం ఇచ్చే పేపర్లో మెన్షన్ చేస్తున్నాము. దానిలో కూడా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం నుంచి కూడా గోవధను నిషేధిస్తూ చేయకూడదు, అరికట్టండి అని చెప్పి డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళు పంపడం జరిగింది. కాబట్టి మరొకసారి ఇక్కడ మన వినుకొండ తహసీల్దార్ గారికి, అలాగే మన సిఐ గారికి, అలాగే మన పట్టణ మున్సిపల్ కమిషనర్ గారికి మనం విన్నవించుకుంటే ఏంటంటే, దయచేసి మీరు ఇక్కడ మరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు, ఇంకేదైనా విజిలెన్స్ పెంచుతారు, ఏదైనప్పటికీ కూడా అక్కడ గోవధ జరగకుండా చూడండి. హిందూ మనోభావాలు, అలాగే మానవ ప్రజలు ఎవరు సాటి మానవులు ఎవరు కూడా గోవును చంపడానికి, బహిరంగ చంపడానికి ఒప్పుకోరు సమాజం కూడా. కాబట్టి ఈ యొక్క పట్టణ ప్రజల యొక్క ఆకాంక్షలు, మరి వారి యొక్క మనోభావాలు మీరు గుర్తిరిగి దాన్ని నిషేధించి దాన్ని ఆ గోవధని అరికట్టవలసిందిగా అందరికీ విశ్వ హిందూ పరిషత్, అలా హిందూ బంధువులు
అలాగే ధార్మిక సంస్థలతో అందరికి విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకొని జంతువుల అక్రమ రవాణా అరికట్టాలని గౌరవ పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాలు అనుసరించి వినుకొండ ప్రాంతీయ పశు వైద్య సహాయకులు డాక్టర్ నేలవల్లి శ్రీరాములు పశు వైద్య సిబ్బందికి సూచించారు. స్థానిక ప్రాంతీయ పశు వైద్యశాలలో వినుకొండ, నూజెండ్ల, సావలపురం మండలాల పశు వైద్యులతో పాటు పశు వైద్య సిబ్బందితో నిర్వహించిన ప్రత్యక్ష సమీక్ష సమావేశంలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ నేలవల్లి శ్రీరాములు మాట్లాడుతూ పశువులను ముఖ్యంగా ఆవులను ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎన్ శ్రీరాములు, అసిస్టెంట్ డైరెక్టర్ ఏరియా పశు వైద్యశాల వినుకొండ అండి. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన వినుకొండ పరిసర ప్రాంత ప్రజలందరికీ ఈ నెల 28న మనం బక్రీద్ పండుగ జరుపుకుంటున్నాం. ఈ పండగ పర్వదినాన్ని అందరూ సుఖ సంతోషాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే ఈ 28వ తారీఖు బక్రీద్ పండుగ పురస్కరించుకొని జంతువుల అక్రమ రవాణాను వదను నివారించాలని చెప్పి ఆ ఉద్దేశంతో మీ అందరితో మాట్లాడడం జరిగిందండి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ 3 పాయింట్లు మనం ఈ సందర్భంగా మీ అందరికి చెప్పడం జరుగుతుందండి. ఆవులని ఈ సందర్భంగా ఈ బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులను ఎటువంటి అనుమతి లేకుండా అక్రమ రవాణా చేయకూడదు. ఖచ్చితంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు వెటర్నరీ డాక్టర్ యొక్క సర్టిఫికెట్స్తో మాత్రమే రవాణా చేయవలసి ఉంటుంది. అలానే జంతు సంరక్షణ గోవధ నిషేధ చట్టం అమల్లో ఉన్నందువల్ల దేశవ్యాప్తంగా మరియు రాష్ట్రంలో కూడా ఎటువంటి వాటికి ఇబ్బంది కలిగించే రవాణా కానీ గోవధ కానీ చేయకుండా మనందరం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. దీనికోసం గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలను అనుసరించి ప్రతి మండలంలో పోలీస్, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ సహాయకులు ఈ ముగ్గురుతో ఒక టీంను ఏర్పాటు చేసి మన వినుకొండ పరిసర ప్రాంత ప్రజలు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చెక్ పోస్టుల వద్ద ఈ ముగ్గురు టీము ఈ 2-3 రోజులు ఎప్పుడు నిఘా ఉంచి ఎటువంటి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ కల్లింగ్ ఇటువంటి ఎక్కడ అంటే గోవధ ఎక్కడ జరుగుతున్నా వీళ్ళు ఎప్పుడు కాపలా కాస్తూ ఉంటుంటారండి. అందువల్ల దయచేసి ఎవరు కూడా ఈ అనాథరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ కానీ కళ్ళు కానీ చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ చేస్తున్నాను. నూతనంగా ఏర్పాటు చేసిన సీఎం సోలార్ ఎంటర్ప్రైజెస్ షాపును ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కన మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి షాపు ప్రారంభోత్సవ కార్యక్రమం చేసి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సబ్సిడీతో వినియోగకరమైన డబ్బులు ఆదా చేసుకునేందుకు ఉపయోగకరమైన విద్యుత్ సోలార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సబ్సిడీతో అందిస్తున్న సోలార్ సేవలను ప్రజలు వినియోగించుకొని ప్రభుత్వ రాయితీలు పొందాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సోలార్ సేవలను సద్వినియోగం చేసుకొని సోలార్ను ఉపయోగించుకోవాలన్నారు. పిఎం సోలార్ ఎంటర్ప్రైజెస్ మన సోదరుడు నాగూర్ పిఎం సోలార్ ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేశారు. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ సోలార్ విద్యుత్తు తయారు చేయాలి, ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ పెట్టాలి, సూర్యగర్గా తయారు చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి గారు పిలిపించారు. అలాగే మన ప్రధానమంత్రి గారు పిలుపు అందుకొని 6 లక్షల మందికి ఎస్సీ ఎస్టీలకు ఈ సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ప్రభుత్వం ద్వారా ఉచితంగా రూపాయి ఖర్చు లేకుండా మరి బిగిస్తున్నారు. దాని మీద వాళ్ళకి నెల ఆదాయం వస్తుంది. ఈ విధంగా 6 లక్షల మంది పేదలు ఎస్సీ ఎస్టీలకి ఈ పథకాన్ని చేరుబాటులో తీసుకొచ్చింది. అలాగే రాష్ట్రంలో 20 లక్షల మందికి ఈ సోలార్ ప్యానెల్స్ బిగించే విధంగా మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. దీనివల్ల ఈ సోలార్ విద్యుత్ వల్ల భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు సోలార్ విద్యుత్ యొక్క అవసరం, సోలార్ ప్యానెల్స్ ఇంటి మీద తయారు చేసుకొని కరెంటు తయారు చేసుకొని 20 సంవత్సరాలు దీనివల్ల బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి తరుణంలో చాలా డిమాండ్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్కి పిఎం సోలార్ ఎంటర్ప్రైజెస్ నాగూరు ముందుకు రావడం ఎంతో అభినందనీయం. ఈ బిజినెస్ మంచిగా విజయవంతం అవ్వాలని, ఎంతోమందికి సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈ రోజున మన వినుకొండ పట్టణంలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారి చేతుల మీదుగా పిఎం సోలార్ ఎంటర్ప్రైజెస్ ప్రారంభోత్సవం కావడం అనేది మరి చాలా అదృష్టంగా భావిస్తున్నా. మా పట్ట షరీఫ్ సోదరులందరూ కూడా కష్టపడి పనిచేసేటటువంటి కుటుంబాన్ని నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, కష్టజీవులు. తప్పనిసరిగా వీరి నేతృత్వంలో మంచి వ్యాపార అభివృద్ధి చెందాలి. ఏదైతే ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు రాబో రోజులను దృష్టిలో పెట్టుకొని
ప్రతి ఇంటి మీద కూడా సోలార్ ఉండాలా, ప్రతి దానికి సోలార్ ఉండాలని ఒక ఆలోచనతో చేస్తా ఉన్నారు. దానికి అనుగుణంగానే ఈ రోజున మరి వినుకొండ నియోజకవర్గంలో కానీ వినుకొండ పట్టణంలో కానీ మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, అదేవిధంగా ప్రభుత్వ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీని ఉపయోగించుకొని అందరూ కూడా ఈ సోలార్ ప్యానల్స్ కానీ సోలార్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మరి ప్రారంభోత్సవం చేసినటువంటి జీవి ఆంజనేయులు గారికి, అదేవిధంగా వచ్చినటువంటి గౌరవ పెద్దలకి, మా మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ చైర్మన్ గుంటకల ప్రసాద్ గారికి, మా కౌన్సిలర్లకి సురేష్ గారికి, అదేవిధంగా వీరాంజనేయ రెడ్డి గారికి, గౌరవ పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ పిఎం సోలార్ ఎంటర్ప్రైజెస్ అనేది దినదిన ప్రవర్ధమానం కావాలి, మంచి వ్యాపార అభివృద్ధి చెందాలి, వారి కుటుంబం అంతా బాగుండాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వినుకొండ పట్టణంలోని తన నివాసం నుండి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వరకు ఆయన స్వయంగా ఎలక్ట్రానిక్ స్కూటీపై ప్రయాణించారు. హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ నూతన సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంలో జీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి నూతన కమిటీ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఆసుపత్రి అభివృద్ధికి కమిటీ సభ్యులంతా సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఆడబిడ్డలకు 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారికి క్యాన్సర్ వ్యాధి నివారణకి వ్యాక్సిన్, పీవీసీ వ్యాక్సిన్ కూడా మన పిహెచ్ సెంటర్లో అందుబాటులో ఉంచడం జరిగింది. మహిళలందరూ కూడా ఆడబిడ్డలు 14 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం ఖర్చుకు వెనకాడకుండా ఈ వ్యాక్సిన్ అందుబాటులో తీసుకొచ్చిందని మనం చేస్తున్నాం. ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ వైద్య రంగానికి ఎంతో సహాయ సహకారాలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.